హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వేయించిన గోధుమలు అలాగే వేయించిన శనగపప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అయితే దీంతో నేనైతే దోశలు అయితే వేస్తున్నాను. తర్వాత అందులోనే కొంచెం మనం ఇంకా కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. శనగపప్పు అండ్ గోధుమలు కొంచెం రోస్ట్ చేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆల్రెడీ మనం గోధుమలు వేసాం కాబట్టి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసాను పైనుంచి. ఇప్పుడు మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేదా బెల్లం కావాలి అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 3 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశలకి ఎలా కలుపుకుంటామో పిండి సేమ్ అలాగే కలుపుకోండి. మనమైతే ఇలా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దోశ పెనం పెట్టుకొని దోశలు వేసేసుకో. ఇప్పుడైతే మనం దోశ పెనం పెట్టేసుకొని నేనైతే కొంచెం నెయ్యి వాడుతున్నానండి. స్వీట్నెస్ కదా, స్వీట్ గురించి అయితే స్వీట్ దోశలు కదా, అందుకోసమే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం